ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతోనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 9వ అధ్యాయము 44 నుండి 48 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండినట్లు అది వారికి మరుగు చేయబడిన గనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటలను గూర్చి వారు ఆయనను అడుగా వెరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. ప్రభువైన యేసు నామములో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చెప్పబడుతున్న ఈ మాటలు ఒక వ్యక్తి యొక్క ఆంతర్య స్థితి ఎలా ఉండాలో ప్రభు వివరిస్తూ ఉన్నాడు. చాలాసార్లు ప్రభు యొక్క ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉంటాం, ఆయన మాటలు వింటూ ఉంటాం, కానీ గ్రహించకుండా జీవిస్తూ ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు ఆయన చేసిన కార్యాలన్నిటిని గురించి అందరూ ఆశ్చర్యపడుచున్నప్పుడు ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ ఆశ్చర్య కార్యములు చూడడమే కాకుండా నేను చెప్పే ఈ మాటలు మీ చెవుల్లో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు జనసమూహము తన చుట్టూ కూడుకున్నారు. యేసు ప్రభువారు ఆశ్చర్య కార్యములు చేసినప్పుడు అనేక మంది సంతోషించారు. అయితే యేసు ప్రభువారు తనకు మునుపట్టి స్థితి, ముందుకు ఏమి జరగబోతుందో అది తన శిష్యులకు ఆయన హెచ్చరిస్తూ, మీ చెవులలో నాటనీయండి. కేవలం మీరు చూస్తున్న ఈ ఆశ్చర్య కార్యము ఇలా ఎల్లప్పుడూ నేను చేస్తానని అనుకోకండి. నేను ఎంత మంచి చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసినా ఖచ్చితంగా నన్ను అప్పగించి సిలువలో చంపబోతున్నారు. నా సోదరి, నా సహోదరుడా, చాలాసార్లు మనం తెగించుకుంటాం, అందరికీ మంచి చేయాలి, అందరికీ నేను మేలు చేసేయాలి, నేను అందరికీ మంచి చేసే వ్యక్తిగా ఉండాలని. కానీ ఈ మంచితనం ఎవరు గ్రహించరు. ఆవశ్యకంగా పొందిన వాళ్ళు పొందుతారు, తర్వాత అడ్డంగా నీ మీదే నేరారోపణ చేసి అణిచివేస్తారు. ఇది లోకం. ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క మనోభావాలు, వారి స్థితిగతులు స్వార్థముతో నిండి ఉన్నాయి. అందుకే యేసు ప్రభువారు తన శిలువ శ్రమ గురించి తను తెలియచేస్తూ, అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తూ, వాస్తవానికి యేసు ప్రభువారు అప్పగించబడి కలువరి శిలువలో చనిపోయే వరకు అది మరుగు చేయబడింది. శిష్యులకు ఎన్నోసార్లు ప్రభు చెప్తా ఉన్నాడు, కానీ ఏమాత్రం వారు గ్రహించలేకపోతున్నారు. ఆయన చనిపోయి లేస్తాడు అన్నప్పుడు కూడాను నమ్మలేకపోయారు. వారు ఎవరో యేసయ్య శరీరాన్ని దొంగిలించి పట్టుకుని వెళ్ళిపోయారు అనుకున్నారు. ఎందుకంటే గ్రహింపు లేదు. ఈరోజు
ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటారు మన వాళ్ళు, గ్రహించుకోలేరు. ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉంటారు, గ్రహించుకోలేరు. దేవుడు తన సేవకుడి ద్వారా మన కుటుంబాలలో, మన జీవితంలో ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు, గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే దైవ శక్తి తెలుసుకోవడానికి అది మరుగు చేయబడినటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగా వేర్చిరి. అయ్యా, ఏంటయ్యా అద్భుతాలు చేస్తున్నారు, ఎవరో మిమ్మల్ని అప్పగిస్తారు, చంపేస్తారని ఈ పదం ఎందుకయ్యా మీరు మాటికి అంటున్నారని ఆ శిష్యులు కనీసం యేసు ప్రభుకు ప్రశ్నించలేకపోయారు. ఆ మాట అడగడానికి వారు భయపడిపోతున్నారు. అసలు వారికి అది పూర్తిగా మరుగైపోయింది. అయితే అంతలోనే వారిలో మరొక పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే వారిలో గొప్పవాడు ఎవడు? ఈరోజు వరకు సమాజములో దేవుడు ఎంత మనకు బోధించినా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు ఎంత మనం విన్నా, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఈ తర్కము ఈరోజు సమాజంలో పుడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మనుషులు ఇటువంటి మనోభావము కలిగి జీవించడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు గొప్ప స్థానం కావాలి, గొప్ప పేరు కావాలి, గొప్ప హోదా కావాలి, నాకు మించిన వాడు ఎవడు ఉండకూడదు, ఎవడు లేడు అనే భావన కలుగుతూ ఉంది. ప్రియ దేవుని యొక్క పిల్లారా, యేసు ప్రభువారు మనిషి యొక్క హృదయాలోచన ఎరిగినవాడు, మనిషి యొక్క మనస్తత్వాలు ఆయన గ్రహించినవాడు. కనుక ఆయన ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని వారి ముందర నిలువబెట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకునుడు. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. చాలా స్పష్టమైన వివరణ యేసయ్య తెలియచేశారు. చిన్న బిడ్డను ఎత్తుకొని మాట్లాడుతూ, చిన్న పిల్లోని మనందరూ చూసినప్పుడు ఎత్తుకుంటాం కదా, వాడిని చేర్చుకుంటాం కదా. ప్రభువారు అంటున్నారు, అవును, ఆ చిన్న బిడ్డలా మీరు నన్ను చేర్చుకోవాలి. ఈరోజు యేసును చేర్చుకోవడానికి చాలామంది నిరాకరించి యేసును దూషిస్తున్నారు. అయితే ప్రభు అంటున్నారు, మీరు చేర్చుకోండి. చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను. అక్కడ చిన్న బిడ్డ అనేది యేసు ప్రభువారి యొక్క శిష్యులను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన శిష్యులను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులను ఎవరైనా చేర్చుకున్నప్పుడు, సేవకులను చేర్చుకున్నప్పుడు యేసును చేర్చుకున్న వారవుతారు. ఎప్పుడు కూడా మనను మన తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. అప్పుడే దేవుని మనం గొప్పవారం అవుతాం. మేము గొప్పవారం అని చెప్పి మనము గనుక మనను మనం హెచ్చించుకుంటూ జీవిస్తే మనము దైవరాజ్యానికి అర్హులము కాలే. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి వ్యక్తికి తగ్గింపు జీవితం కావాలి. ఎందుకంటే తగ్గింపు స్వభావము లేకపోతే దైవరాజ్యములో ప్రవేశించే భాగ్యము మనకు దక్కదు. తనను తాను హెచ్చించుకున్నవాడు, తనకు తాను గొప్పలు చెప్పుకునేవాడు ఈ లోకములో అత్యల్పుడైపోతాడు. ఎక్కువగా తన గురించి తాను గొప్పలు చెప్పేవారికి ఈ లోకము నిరాకరిస్తుంది. కానీ ఎవరైతే తగ్గించుకుంటున్నారో లోకము వారిని సన్మానిస్తుంది, గౌరవిస్తుంది, వారికి ఒక హోదా అంటూ ఇస్తుంది.
కనుక ఈరోజు పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి అనుభూతి మనకెప్పుడు కలుగుతుందంటే తగ్గింపు స్వభావము ద్వారా మాత్రమే మనకు ఆ అనుభూతి కలుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో తగ్గింపు స్వభావం ఉందా? హెచ్చింపు స్వభావం అని ఉందా? మనం గొప్పవారము అనే భావన కలిగి ఉన్నామా? లేకపోతే దీనులని మనను మనం తగ్గించుకుంటూ జీవిస్తున్నామా? ప్రభు ఈరోజు మనకు చెప్పే మాటలు మనము తగ్గించుకోవాలి. దైవ సేవకులైన వారు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనము గొప్పగా ఎంచి వారిని మనం చేర్చుకోవాలి. అలా చేర్చుకుంటే యేసును చేర్చుకున్న వారం అవుతాం. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు రిక్తునిగా చేసుకుని వచ్చాడు. సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనకు తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు. ఈరోజు సేవకులు మన దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య శిష్యులు మన దగ్గరికి వచ్చినప్పుడు, అవునండి, సమస్తాన్ని వారు విడిచిపెట్టి ప్రభు కొరకు వారు జీవిస్తున్నారు. వారు మన దగ్గరికి వచ్చినప్పుడు వారిని ప్రేమతో మనము స్వీకరించగలిగితే ప్రభునే చేర్చుకున్న వారం అవుతాం. ఆయన రాజ్య సంబంధులము కాగలుగుతాం. కనుక నా సహోదరి, నా సహోదరుడా, ఇట్టి తగ్గింపు మనస్సు నీకుందా? ప్రభు కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొనగలవా? హెచ్చింపు స్వభావం ఉంటే నువ్వు దేవుని బిడగా తన రాజ్యంలో చేరే అర్హత కోల్పోతావు. తగ్గింపు స్వభావం ఉన్నప్పుడే ఆయన రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని పొందగలుగుతాం. కనుక రండి, ఈ దినము దేవుని యొక్క సంధిలో మనము తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ రాజ్యములో చేరుటకు మమ్మను మేము తగ్గించుకొని, ప్రభువా, ఈ లోకంలో వినయ మనస్కులై జీవించినప్పుడు మీ రాజ్యము చేరగలమని మీ ఉపదేశమును ప్రభువా మేము అంగీకరిస్తున్నాం. మమ్మల్ని మేము హెచ్చించుకొనక తగ్గించుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యము కలిగిన వారే ఉండే కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.